ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక స్పెషల్ మాట మనము మాట్లాడుకోబోతున్నాం. మాట తప్పటం, మడమ తిప్పటం. మాట తప్పటం, మడమ తిప్పటం. నేను మాట తప్పను, మడమ తిప్పను. మడమ తిప్పడం అంటే అర్థం ఏంటి? మడమ తిప్పడం అంటే కాలు వెనక్కి తిప్పటం, అంటే ఇటు పోయే మనిషి వెనక్కి దిగి రావటం. ఇది ఆంధ్ర సైడ్ ఎక్కువగా గుంటూరు కృష్ణా జిల్లాలో వాడే పదం. ఎందుకు బైబిల్లో ఎక్కువగా ఆంధ్ర గుంటూరు ఏరియాలో ఉన్న పదాలు ఉంటాయంటే, ఈ బైబిల్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు, రాజమండ్రిలో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ట్రాన్స్లేట్ చేసిన బ్రాహ్మణులు ఆంధ్ర వాళ్ళు, రాజమండ్రి వాళ్ళు బ్రాహ్మణులే ట్రాన్స్లేట్ చేశారు. ఆ ఖచ్చితమైన పదాలు వాడటానికి ఆంధ్ర, గుంటూరు, తెనాలి ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణులు రాజమండ్రి తీసుకెళ్ళి వాళ్ళ చేత విలియం కేరీ గారు ట్రాన్స్లేట్ చేయించాడు. కాబట్టి ఈ పదాలే వస్తాయి. ఎందుకంటే ఈ పదాలు తెలంగాణ ప్రాంతాలకి, రాయలసీమ ప్రాంతానికి కొత్తగా ఉంటుంది, కానీ అందుకే పదాల వివరణ అవసరం చెప్తున్నాను. మడమ తిప్పడం అంటే అడుగు ముందుకు వేసి, ఇలా వేసి ముందుకు ఈ పాదం నిప్పకుండా వెనక్కి తిప్పటం. మడమ ఎట్లా వేస్తాం, ఈ పాదం పెట్టకుండానే వెనక్కి తిప్పేస్తాం. అంటే అనుకుంటాం కానీ చెయ్యం. అంటే అనుకుంటాం కానీ చెయ్యము, అది భావము. ఈరోజు మనం బైబిల్లో అలాంటి మాటలు ఎన్నో ఉన్నాయి. అది మనం ఎలా తీసుకుంటామనే మాట మనం ధ్యానం చేసుకుందాం. ఓకే, దానికన్నా ముందు ఒక చిన్న కథ చెబుతాను. నేను చిన్నప్పుడు చదువుకున్న కథ. మీరు మీ పుస్తకాల్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆవు పులి తెలుసా మీకు? ఆవు పులి కథ. ఒక అడవిలో ఆవు ప్రయాణం చేస్తుంటే పులి ఎదురొచ్చింది. పులి ఎదురొచ్చి ఆవుతో మాట్లాడింది. పులి, ఆవా నువ్వు దొరికావు, నిన్ను చంపేస్తాను, తినేస్తాను అంటది. ఆవు అంటది, అయ్యయ్యో అంత పని చేయొద్దు, నేను ఇప్పుడే మొన్ననే బిడ్డను కన్నాను, ఆ బిడ్డ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, పాలిచ్చి రావాలి, నువ్వేమనుకోకపోతే నాకు టైం ఇవ్వు, ఒక అరగంట టైం ఇవ్వు, ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలిచ్చి మళ్ళా వస్తాను, నన్ను నమ్ము అంటది. నేను నమ్మనంటాడు సింహం. నేను నమ్మనంటది. లేదు నన్ను నమ్ము, నేను తప్పకుండా వస్తాను, నా మాట మీద గ్యారెంటీ తీసుకో అంటాడు. సరే సింహం అంటది, సరే బిడ్డ అంటున్నావు కదా, నువ్వు పోయి నీ బిడ్డకు పాలిచ్చి నువ్వు రా, అరగంటలోపు రావాలి, రాకపోతే నేనే వస్తాను. లేదు నువ్వు రానక్కర్లేదు, నేనే వస్తాను. వెళ్ళింది, ఆ ఇంటికి వెళ్ళింది, ఆ బిడ్డకి పాలిచ్చింది. అక్కడున్న తోటి ఆవులకు చెప్పింది, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను సింహం రమ్మంది, నా బిడ్డకి మీరే తల్లిగా ఉండండి అని చెప్పేసి ఆ తోటి ఉన్న ఆవులందరికీ కూడా చెప్పింది. అమ్మ నువ్వే తల్లిగా ఉండండి. ఆవులందరికీ సలహా ఇచ్చి, అందరికి సలహాలు చెప్పి ఈ బిడ్డ కూడా చెప్పి, అమ్మ నువ్వు నాలాగా అందరితో బిహేవ్ చేయొద్దు, అందరి తల్లులు వేరు, నీ తల్లి వేరు, కాబట్టి నేను మాట మీద నిలబడి వెళ్ళిపోతున్నాను, నువ్వు జాగ్రత్త అని చెప్పేసి కూతురికి జాగ్రత్తలు చెప్పింది, చుట్టుపక్కల ఆవులకు జాగ్రత్త చెప్పింది, వెళ్ళిపోయింది, అడవికి వెళ్ళింది. వెళ్ళి అరగంటలోపు వెళ్ళిపోయి నిలబడింది. సింహం రాజా నేను వచ్చాను, నన్ను తిను అంది. అప్పుడు సింహం అంది, మాట మీద నిలబడ్డావు, నిన్ను ఎలా తినేది నేను, నువ్వు పో, నీ కూతురు చూసుకో, నేను తినలే అని చెప్పేసి పంపేసింది. ఇప్పుడు ఆ సింహం సైతాన్ అనుకుందాం, ఆవు నువ్వు అనుకుందాం. సైతాను నేను పట్టుకుంది, నేను తింటా అంటది. నువ్వేమంటావు? నేను ప్రార్థనకి వెళ్దా అంటావు. నువ్వు సైతాను మాట వింటావా, దేవుడి మాట వింటావా? నువ్వు దేవుని మాట వింటావంటే ముందుకు సాగటం, మాట తప్పకుండా ఉండటం, లేదు వెనకెళ్దంటే మడమ తిప్పటమే. అలాంటి సంఘటనలు కొన్ని బైబిల్లో ఉన్నాయి, చూద్దాం. మీకు బాగా తెలిసిన పాఠము యోఫ్తా దేవుడికి మాట ఇచ్చి తప్పాడా లేదా? దేవుడికి మాట ఇచ్చాడా లేదా? ఏమని ఇచ్చాడు? నేను అంటే రిఫరెన్స్ టైం చాలదు. ఏమని దేవుడు మాట ఇచ్చాయంటే, నేను యుద్ధంలో గెలిస్తే ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఏ పశువు ఎదురొస్తే, ఏ వ్యక్తి ఎదురొస్తే, ఏ శక్తి ఎదురొస్తే దాన్ని చంపేసి నేను బలిస్తా అన్నాడు. అది అలా అనకూడదు. అంటే తెలియకుండా, భవిష్యత్తులో ఏం జరిగిద్దో తెలియకుండా అలా మాట ఇవ్వటం తప్పే యోఫ్తాది. కానీ యోఫ్తా మాట ఇచ్చేశాడు దేవుడి ముందు. మనం ఒకసారి దేవుడి దగ్గర నిలబడ్డప్పుడు భలే మాటలిస్తాం కదా, మన అవసరాన్ని బట్టి, మన కష్టాన్ని బట్టి, మన దుఃఖాన్ని బట్టి, దేవుడు నాకు అది ఇస్తా, ఇది ఇస్తా చెప్పేస్తాం. అవి నెరవేరవ తర్వాత అది శాపం. అలా చేయకూడదు. దేవుడికి ఏది ఇస్తామో, ఏది ఇవ్వగలవో అదే ఇస్తానని చెప్పాలి, కానీ అన్నీ ఇస్తానని మాట ఇచ్చేయకూడదు. యోఫ్తా ఏమన్నాడు? తను ఒక న్యాయాధిపతి అయ్యుండి
దేవుడా, నేను ఇంటికి వెళ్ళినప్పుడు, నేను గెలిస్తే, యుద్ధంలో గెలిస్తే, ఇంటికి వెళ్ళినప్పుడు ఏది ఎదురొస్తే అది నీకు బలిచ్చేస్తా అన్నాడు. కూతురు ఎదురొచ్చింది, మా నాన్న గెలిచాడు యుద్ధంలో అని సంతోషంగా నాన్నకి దండేస్తాను, దండలు, శాలువాలు, అవేంటి బొట్టు, కుంకుమ బొట్టు అవి పట్టుకొచ్చింది. మా నాన్న ఎదురొచ్చాడు, మా నాన్న గెలిచాడని చెప్పేసి. అప్పుడు ఏం చేయాలి, ఈయన కూతురుని బలివ్వాలి. ఏడ్చాడు, అమ్మా ఎంత పని చేసావమ్మా, నువ్వు వస్తావా నాకు తెలియదమ్మా, నేను దేవుడికి మాట ఇచ్చానమ్మా. అప్పుడు కూతురు ఏమని తెలుసా, చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 36వ వచనం. న్యాయాధిపతులు 11:36. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి ఎదురొచ్చింది. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి కాదు, పెళ్లి వయసు వచ్చిన అమ్మాయి, అంటే దాదాపుగా 18, 20, 25 ఆ ప్రాంతాల్లో ఉన్న అమ్మాయి. ఈ అమ్మాయి ఎదురొచ్చి నాన్న ఎంత కొడుకు తండ్రి బాధపడ్డాడు. అయ్యో నువ్వెదురొచ్చావమ్మా, నేను ఎట్లా ఏడుస్తున్నప్పుడు, నాన్న నువ్వేం భయపడకు, నువ్వు మాట ఇచ్చావు కదా, నేను నిలబెడతా, నువ్వు నీ మాట మీద నువ్వు ఉండు, నీ మాట మీద నేను నిలబెడతాను. లేకపోతే నా తండ్రి దేవుడి దృష్టిలో నా తండ్రి చెడ్డవాడు కావటం నాకు ఇష్టం లేదు. దేవుడి దృష్టిలో నా తండ్రి వాడు చెడ్డవాడు కావటం నాకు ఇష్టం లేదు. ఈ రోజుల్లో ఎంతమంది కుమార్తెలు తన తండ్రితో ఈ మాట చెబుతూ ఉన్నారు, నాన్న నువ్వు మాట ఇచ్చావా దేవుడికి, నేను నిలబెడతా. పోనీ ఎంతమంది కొడుకులు దేవుడికి మాట ఇస్తున్నారు, తండ్రికి, నా తండ్రి నువ్వు మాట ఇచ్చావా దేవుడికి, నేను నిలబడతా. మనం ఏమంటో తెలుసా, నువ్వు ఇస్తే ఇచ్చుకో, నాకే సంబంధం, అది నీ మాట, నాకు సంబంధం లేదు. నువ్వెందుకు ఇచ్చావు, నాకు చెప్పిచ్చావా, నన్ను అడిగి ఇచ్చావా. ఈ మధ్య ఎవరో ఒక తండ్రితో కొడుకు అంటున్నాడు, నన్ను అడిగి కన్నావా అన్నాడంట. ఆ ప్రశ్న వాడు ఎట్లా అడుగుతున్నాడు మనకు తెలియని ప్రశ్న, నన్ను అడిగి కన్నావా. సో యవనస్తులు ఈరోజు ఎలా తయారయ్యారంటే, ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి ఆ వయసులో తండ్రితో ఉంది, నాన్న నీ మాట నెరవేరును గాక, నన్ను బలివ్వు, కాకపోతే నాకు టైం ఇవ్వు, నేను కొండ మీదకి పోయి, నేను పెళ్లి కాకుండా చచ్చిపోతున్నాను కాబట్టి, పెళ్లి కాకపోతే చచ్చిపోవడం మంచిది కాదు, పిల్లలు కలిగి చచ్చిపోవాలి, నేను పెళ్లి కాకుండా పిల్లలు కాకుండా చచ్చిపోతున్నాను కాబట్టి దేవుడు నన్ను క్షమించేలాగా నేను ప్రార్థన చేసి వస్తానని చెప్పేసి కొండ మీదకి వెళ్ళి స్నేహితులు తీసుకెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వచ్చింది, నన్ను బలిమని అడిగింది. బలిచ్చాడా లేదా, బలి ఇచ్చాడా లేదా, బైబిల్లో లేదు బలి ఇచ్చాడా లేదని. ఆయన చేశాను, అలాగే చేశాను ఉంది, కానీ బలి ఇచ్చినట్టు లేదు. నరబలి దేవుడు ఒప్పుకోడు. ప్రైజ్ ది లార్డ్. వీడు ఆవేశంగా డైలాగ్ చెప్పేసినంత మాత్రాన దేవుడు బలులు యాక్సెప్ట్ చేయడు, నరబలుల్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఓకే, మరి బలి ఏమైందంటే, ఆ అమ్మాయి జీవితం అంతా పెళ్లి లేకుండా సేవ చేసుకుంటూ దేవుని సేవలో ఉండిపోయింది, త్యాగం చేసింది. సో ఇక్కడ మాట ఏం మాట్లాడుకున్నామంటే, తండ్రి ఇచ్చిన మాట కుమార్తె నెరవేర్చింది, తండ్రి దేవుడికి ఇచ్చిన మాట కుమార్తె నెరవేర్చింది. దేవుడికి ఇచ్చిన మాట, దేవుడికే కాదు ఎవరికి ఇచ్చిన మాట మీద మనం నిలబడాలి. సరే, ఒక మనిషి దేవుడికి ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. ఒక మనిషికి మాట ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ ఏమైందంటే, మీకు తెలిసిన కథ కాదు ఇది కూడా. రాహాబు అనే వేశ్య వేగులు వారిని దాచిపెట్టి కానాన్ దేశం వచ్చినప్పుడు, మీరు మా దేశం వస్తారు, మమ్మల్ని మాతో యుద్ధం చేస్తారు, మీరే గెలుస్తారు, మేమే ఓడిపోతాం, కానీ అప్పుడు నన్ను కానీ నా కుటుంబాన్ని చంపకుండా మాకు సహాయం చేయమని అడిగినప్పుడు యెహోషువ అన్నాడు, అలాగే నిన్నును నీ కుటుంబాన్ని మేము చంపము, కాకపోతే గుర్తుగా ఏదన్నా మీ ఇంటికి ఏదన్నా ఒక దారం కట్టుకో, దాన్ని చూసి మేము చంపమని చెప్పి అన్నప్పుడు ఆమె ఇంటికి ఒక దారం కట్టింది, ఎర్ర దారం కట్టింది. ఆ దారం చూసిన తర్వాత వాళ్ళు ఆ కుటుంబాన్ని మాత్రం చంపకుండా మిగతా వాళ్ళని చంపేసి రాజ్యాన్ని గెలుచుకున్నారు. ఇది మాట ఇచ్చి నిలబడటమే కదా. ఒక అన్యురాలు, ఒక వేశ్య, ఒక చర్చికి రాదు, ప్రార్థన చేయదు, పాట పాడదు, ఏమీ చేయదు, ఎక్కడో దూరంగా జీవిస్తుంది. ఒక తప్పుడు పనులు చేసే ఒక అమ్మాయి అంటుంది, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు మంచివాడు, మీ దేవుడు ముందు నిలబడలేము, మీ దేవుడు మాట వింటే మా గుండెలు కరిగిపోతున్నాయి, నీరైపోతున్నాయి, అంత గొప్ప దేవుడు, మీరు వస్తారని తెలుసు, యుద్ధం చేస్తారని తెలుసు, మీరు గెలుస్తారని తెలుసు, మేమే ఓడిపోతాము, ఓడిపోయినప్పుడు మమ్మల్ని చంపవద్దు, మా రాజ్యాన్ని మా రాజును చంపుతావేమో, నన్ను నా కుటుంబాన్ని మాత్రము చంపవద్దని పర్మిషన్ తీసుకుంది. అప్పుడు యెహోషువ మాట ఇచ్చాడు, అమ్మా నేను నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాను అన్నాడు. అలాగే గెలిచాడు, యుద్ధం చేసినప్పుడు ఆ కుటుంబాన్ని మాత్రము కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్.
సో యెహో రాహాబు తన ప్రవర్తన వల్ల, దేవుణ్ణి ఒప్పుకోవటం వల్ల తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. ఇక్కడ రెండు మాటలు, ఒకటి యెఫ్తా దేవుడికి మాటిచ్చి నిలబెట్టుకున్నాడు, రెండు యెహోషువ సాటి మనిషికి మాటిచ్చి నిలబెట్టుకున్నాడు. సరే, మనం మామూలుగా ఒక మాట ఇచ్చిన తర్వాత దానిని కన్ఫర్మ్ చేయాలి. ఎలా చేస్తాం? తప్పకుండా చేస్తాను రా అంటే, నేను నమ్మనంటే నిజంగా నేను ఇస్తానంటారు. దానికి ఒక మాట వాడతాం. ఏం మాట వాడతాం? అమ్మ తోడు అంటావా లేదా? అమ్మతోడు అంటావా లేదా? ఎందుకు అనాలి అమ్మతోడని? అమ్మ సాక్షిగా, తోడంటే సాక్షిగా, దేవుడు తోడు అంటే దేవుడు సాక్షిగా. ఒకవేళ దేవుడే మాట ఇవ్వాల్సి వస్తే దేవుడు ఎవరు సాక్షిగా పెట్టుకుంటాడు? సరే, ఇప్పుడు నువ్వు నేనైతే దేవుడు సాక్షి, అమ్మతో సాక్షి అనుకుంటాం. దేవుడే గనక సాక్షి ఒక మాట ఇవ్వాల్సి వస్తే దేవుడు ఎవరిని సాక్షిగా పెట్టుకుంటాడు? ఆ మాట బైబిల్లో చూద్దాం. ఆదికాండము 22:18. ఆదికాండము 22:18. ఎవరితో ప్రమాణం చేస్తున్నాడు? ఆయన నా తోడు, ఆయన తోడు. ఎందుకంటే దేవుడిని మించినవాడు ఇంకెవడు లేడు. తోడు ఎందుకు అంటామంటే, అమ్మతోడు ఎందుకు అంటామంటే, నీకు నాకు మధ్య ఒక పెద్ద ఆయన కావాలి, ఆయన సాక్ష్యం ఇవ్వాలి. నేను చెప్పిన మాట నెరవేరటం కోసము నా తల్లి అడ్డం ఉంటే, అరే నా తల్లి మాట నేను మా అమ్మ సాక్షిగా చెప్పాను రా, నేను నీ మాట నెరవేర్చని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొంతమంది అమ్మతోడు, దేవుడి తోడు, ఆ తోడు చాలా తోడులు పెట్టుకుంటారు. కానీ దేవుడే కనుక తోడు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే దేవుడి కన్నా పెద్దవాళ్ళు ఎవరున్నారు? అందుకే దేవుడు అంటున్నాడు, నా తోడని ప్రమాణం చేస్తున్నాను. మాట చూడ చక్కని మాట. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. ఆయనే తన తోడు పెట్టుకున్న దేవుడే మనిషి నమ్మటం కోసము సాక్షిగా తన తోడు తానే పెట్టుకున్నాడు. అబ్రహాము నమ్మనప్పుడు చెప్తున్నాడు, నా తోడయ్యా నేను నిన్ను కాపాడతా. ఎక్కడంటే ఇస్సాకును బలిచిన సందర్భంలో అంటున్నాడు, నా తోడు నేను నిన్ను కాపాడతా. 3 మాటలు మనం గమనించాం. 1 దేవుడికి మనిషి మాట ఇస్తే, 2 మనిషికి మాట ఇస్తే, 3 దేవుడే మనిషికి మాట ఇస్తే మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఎలా నిలబెట్టుకోవాలి? మాట ఇచ్చిన తర్వాత ఎలా నిలబెట్టుకోవాలి? ఎస్తేరు గ్రంథంలో ఆ మాట చూద్దాం. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 28వ వచనము. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 28వ వచనం. మాట ఎలా నిలబెట్టుకోవాలి? అది మరచిపోకుండా ఉండటానికి దాన్ని వాళ్ళు ఒక బాధ్యతగా టేకప్ చేశారు. ఈ మాట మనము జాగ్రత్తగా విందాము. వీళ్ళు యూదులందరూ చావకుండా హామాను బలిలో చేతిలో బలి కాకుండా ఎస్తేరు మా యూదులను కాపాడినప్పుడు, ఆ ఎస్తేరు ద్వారా కాపాడబడిన జనము యూదులందరూ ఒక మాట తీసుకున్నారు. ఏమైనా మాట తీసుకున్నారంటే, ఇక నుంచి మనము ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరము ఈరోజు పెద్ద పండగ చేసుకుందాం. ప్రతి సంవత్సరము ఈరోజు మనం పెద్ద పండగ చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు దేవుడు మనలను కాపాడాడు, అన్యులు మనల్ని చంపకుండా మనల్ని దేవుడు కాపాడాడు. ఇక నుంచి మనము దీన్ని ఒక బాధ్యతగా తీసుకుందాం. బాధ్యత అంటే ఏమిటి? బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఇంగ్లీష్లో రెస్పాన్సిబిలిటీ. బాధ్యత మనం ఎలా బాధ్యత అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి మీరందరూ దేవుడికి మాట ఇచ్చారా లేదా? అందరు పెళ్ళైన వాళ్ళందరూ ఇచ్చారు. పెళ్ళైన ప్రతి మనిషి దేవుడికి మాట ఇచ్చాడు. ఏమని? నా భార్యను జీవితాంతము చచ్చే వరకు విడిచిపెట్టను. మాట ఇచ్చాడా లేదా? ఓకే, బాప్టిజం తీసుకున్న వాళ్ళు కూడా మాట ఇచ్చారు, నేను జీవితాంతము నీతోనే ఉంటానే, నిన్ను మర్చిపోనయ్యి అని. మాట ఇచ్చామా లేదా? ఈ మాటలు నిలబెట్టాలంటే ఏం చేయాలి? పెళ్ళిలో దేవుడికి మాట ఇచ్చావు. మనిషి 2 సార్లు దేవుడికి మాట ఇస్తాడు తెలిసి. మిగతా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో బోల్డ్ ప్రమాణం చేస్తాం, దేవుడా కాపాడితే నీకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తా. అవి కాక జనరల్గా మనం ఇచ్చే 2 మాటలు. 1 పెళ్ళిలో దేవుడికి మాట ఇస్తాము, 2 బాప్టిజం తీసుకునేటప్పుడు పాస్టర్ గారి ముందు దేవుడికి వాగ్దానం చేస్తాం. దేవుడా నాకు ఈమెయిల్ చేస్తే నీకు అది చేస్తాను, నాకు ఇది చేస్తే నీకు అది చేస్తాను. దేవుడికి ముందు మాట ధారాళంగా ఇస్తాం. ఓకే, ఈ మాట ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడటం ఏం చేయాలి? మాట మీద నిలబడటం కోసం ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్ మాస్టర్తో మాట్లాడి, టీసీ గారు నేను రేపు మార్నింగ్ 5 గంటలకి
ట్రైన్ ఎక్కాలంటే ఆయన ఏమంటాడు, ఇదిగో ఇదిగో నువ్వు నాకు 10 రూపాయలు ఇయ్యి అంటాడు. నువ్వు 10 రూపాయలు ఇస్తావు, ఆయన నీకు టికెట్ ఇస్తాడు, ఇదిగో ఈ టికెట్ తీసుకెళ్ళి నువ్వు ప్రయాణం చేయి అంటాడు. ఆ టికెట్ తీసుకున్న తర్వాత ప్రయాణం చేసిన బాధ్యత టీసీదా నీదా? టికెట్ ఇచ్చాడు, నువ్వు డబ్బులు ఇచ్చావు, టీసీ టికెట్ ఇచ్చాడు. టికెట్ తీసుకున్న తర్వాత ఆ టికెట్ ప్రకారము అంటే మాట ఇద్దరి మధ్య వాగ్దానం, ఎవరి మధ్య? టీసీ మధ్య, ప్రయాణికుడి మధ్య వాగ్దానం ఏంటి? నువ్వు నాకు డబ్బులు ఇస్తే నేను ట్రైన్లో సీట్ ఇస్తా, ఇది వాగ్దానం. నువ్వు నాకు డబ్బులు ఇస్తే నేను ట్రైన్లో సీట్ ఇస్తా. ఇద్దరి మధ్య మాట ఒప్పందం అయ్యింది. ఈయన డబ్బులు ఇచ్చాడు, ఆయన టికెట్ ఇచ్చాడు. ప్రయాణం అయిందా లేదా? ప్రయాణం అవ్వాలి, టికెట్ మాత్రం ఇచ్చాడు. ప్రయాణం ఎవరు చేయాలి? ప్రయాణం చేయాలంటే ఏం చేయాలి? ఎప్పుడు ఎక్కాలి? 5 గంటలకు బండి అయితే 7 గంటలకు పోతే బాగుంటుందా? సో దానికి ఏం చేయాలి? మనం మార్నింగ్ 5 గంటలకు బండి ఎక్కాలంటే ఎన్ని గంటలు లేవాలి? 3 గంటలుగా లేవాలి. 3 గంటల లేస్తామా? లేవము. కానీ ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? అలారం పెట్టుకోవాలి, పక్కోడికి చెప్పాలి, నన్ను లేపరా అని చెప్పాలి. ఇదంతా ఏంటి? జాగ్రత్తలు. దేనికి జాగ్రత్తలు? 5 గంటల బండికి వెళ్ళటానికి, 3 గంటలుగా లేవటానికి, మధ్యలో ఆటోవాడితో మాట్లాడుకోలేదు. నువ్వు పొద్దున్న 4 గంటలకు రారా మా ఇంటికి అని చెప్పి వాడు చెబుతావు. ఆటోవాడు వస్తాడు. నువ్వు లేవాలి. ఈ అలారం పెట్టుకుంటావు, అలారం కొట్టగానే ఒక దెబ్బ కొడతావు. నువ్వు లేచి కాసేపు కూర్చుంటావు, అబ్బా ఇప్పుడే లేవాలనుకుంటావు, బతికిస్తావు, స్నానం చేస్తావు. 4 అయింది, వాడు వస్తాడు ఆటోవాడు, సార్ అంటాడు. బండి ఎక్కుతావు, కష్టంగా బండి ఎక్కుతావు, 4 స్టేషన్లు దిగుతావు, వెతుక్కుంటూ ప్లాట్ఫామ్ వెతుక్కుంటావు, బండికి కూర్చుంటావు, అమ్మయ్య అనుకుంటావు. ఎక్కడైనా మిస్ అయితే, ఆటో రావటం మిస్ అయినా, నువ్వు లేవటం మిస్ అయినా, నీ ప్రయాణం మిస్ అయినా, పొద్దున్నే ట్రాఫిక్ జామ్ అయినా, యాక్సిడెంట్ అయిన దానికి ఏమైంది? బంద్, నీ ప్రయాణం క్యాన్సిల్. సో ఇవన్నీ దీనంతా ఏమంటామంటే జాగ్రత్తలు అంటాం. దేనికి జాగ్రత్తలు? చేయాల్సిన ప్రయాణానికి జాగ్రత్తలు. ఇంకా చెప్పాలంటే బాధ్యత. నా బాధ్యత, నేను బండి ఎక్కాలి. నేను మాట ఇచ్చాను. ఎవరికి మాట ఇచ్చాడు? టీసీకి మాట ఇచ్చాడు. లేకపోతే ఆ టికెట్ వేరే వాడికి అమ్ముకుంటాడు కదా. నువ్వు వెళ్ళకపోతే వాళ్ళ నష్టం కదా వాళ్ళకి. సో నువ్వు టీసీకి మాట ఇచ్చావు, నేను రేపు మార్నింగ్ వస్తాను, బండి ఎక్కుతానని చెప్పేసి. మరి జాగ్రత్త ఏది నీకు? ఏం జాగ్రత్తలు అంటే బాధ్యతగా తీసుకుని నీకు నువ్వే జాగ్రత్త తీసుకోవాలి. మీరు ఎవరైనా వచ్చి లేపుతారు నేను 5 గంటలకు 4 గంటలకి, ఎవరు లేపరు. నీకు నువ్వే బాధ్యత తీసుకోవాలి. నేను ప్రయాణం చేయాలి, బాధ్యత తీసుకుని అలారం పెట్టుకోవాలి, రెడీకి పెట్టుకోవాలి, స్నానం పెట్టుకోవాలి, వాటర్ పెట్టుకోవాలి, సోప్ పెట్టుకోవాలి, బ్రష్ పెట్టుకోవాలి. అప్పుడు లేచి నా బ్రష్ ఎక్కడ, నా పేస్ట్ ఎక్కడ అంటే పెళ్ళం కొట్టింది కూడా, నువ్వు లేవడానికి నన్ను కూడా లేపుతున్నావు అంటది. సో అవన్నీ ముందే ఏర్పాటు చేసుకోవాలి. బ్రష్, పేస్టు, బట్టలు, షూ, పాలిష్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నిద్రపోవాలి. నిద్రపోయిన తర్వాత అలారం పెట్టుకోవాలి. అలారం కొట్టినప్పుడు లేవాలి. ఇవన్నీ చేసుకోవాలి. ఆటో వాడు వస్తాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మాట మీద నిలబడటం ఎంత కష్టమో, కానీ నిలబడాలి. మనం ఇవన్నీ చేస్తున్నాం కదా. మరి నీ పక్కింటికి వెళ్ళి పిన్ని కొద్దిగా షుగర్ ఇస్తావా అంటావు, ఇచ్చిద్దామే. రేపు ఇస్తానమ్మా అంటావు, తెచ్చుకుంటావు. రేపు ఇస్తావా? ఇవ్వకపోతే ఏమైంది తెలుసా? ఏమైంది? రేపు ఇవ్వకపోతే మాట తప్పినట్లయిద్ది. మాట తప్పితే ఏమైంది తెలుసా? నిన్ను కాదు, ఎవరంటారు? నీ కన్న తల్లిని, నీ సొంత పాస్టర్ని. వీళ్ళు క్రైస్తవులా? మాట మీద నిలబడాలంటే ఎంత అవమానం దేవుడికి. మాట మీద నిలబడ్డ చేత కాదు, వీళ్ళు ఎదవలు వీళ్ళు తిట్టారంటే ఎలా బాగుంటుంది. పక్కన నేనేమంటాడు? ఏ ఉతికందరూ వెళ్ళని అంటాడు. ఏ ఉతిరాది ఎవరేళ్ళు గురి నేర్పింది దేవుడురా అని ఎవరైనా నిన్ను మాట అంటే నీకు ఎంత అవమానం. సో మాట పడకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని బాధ్యతగా చేయాలి. ఎస్తేరు వాళ్ళు అదే చేశారు, బాధ్యతగా చేశారు. ప్రతి సంవత్సరం ఆ పండగ మనం క్రిస్మస్ చేసుకుంటాం. బాధ్యతగా చేసుకుంటావా లేదా? బాధ్యతగా చేస్తావా లేదా? ఎవడు ఒప్పుకోపోయినా మనం మాత్రం పండుగ చేస్తాం. ఆత్మను రక్షించకపోయినా పండుగలు మాత్రం చేస్తాం. నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా పండుగ మాత్రం చేస్తావు. ఎందుకు? బాధ్యత, సరదా. ఈ రోజుల్లో పండుగ సరదా అయిపోయింది. ఓకే, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఎస్తేరు బాధ్యతగా వాళ్ళ మాటలు నెరవేర్చుకున్నారు. ఒక్కోసారి మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనంలో ఒకవేళ మాట తప్పితే ఏంటి పరిస్థితి? ప్రసంగి 5:4 చాలమ్మా. సో దేవుడికి మాట ఇచ్చిన తర్వాత మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయవద్దు.
మనము ఈ పొరపాటు ఎక్కువగా చేస్తున్నాము. మనం దేవుడికి మాట ఇస్తాము, కానీ ఆలస్యంగా చేస్తాము. ఎందుకు ఆలస్యం చేస్తాము? ఎందుకు ఆలస్యం చేస్తాము? దేవుడికి మాట ఇస్తాం. దేవుడా 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నాను, నన్ను పాస్ అయ్యి నీకు 100 రూపాయలు ఇస్తా అంటాడు. సరే, దేవుడు పాస్ చేస్తాడు. ఈ అమ్మాయి దగ్గర 100 రూపాయలు ఉండవు కదా. డబ్బులు సంపాదించే అమ్మాయి అయితే ఉద్యోగాలు జీతాలు ఉంటే డబ్బులు ఇస్తుంది. ఆమె ఆమె దగ్గర డబ్బు లేదు కాబట్టి ఆమె ఏం చేస్తుంది? 100 రూపాయలు చెల్లించడానికి ఏం చేస్తుంది? మర్చిపోయింది. డాడీకి చెప్పింది, డాడీ నేను దేవుడికి మొక్కుకున్నాను 100 రూపాయలు ఇవ్వండి అంటది. వాడేమంటాడు? ఇస్తాలే అంటాడు. ఇవ్వడో ఇస్తాలే అంటాడు. ఈ అమ్మాయి మళ్ళీ అడగలేక వదిలేసిద్ది. సో ఆ మాట తప్పారా లేదా? ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు దేవుడికి మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట తప్పకూడదు. దేవుడికి మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట తప్పకూడదు. ఒక్కసారి మాట ఇచ్చే ముందు ఎట్లా పడితే అట్లా మాటలు ఇవ్వకూడదు. ఒక్కసారి మాట ఇచ్చామంటే తప్పకుండా మాట మీద నిలబడాలి. మనం నిలబడట్లా. చాలా సందర్భాలలో మనం మాటల మీద నిలబడకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తున్నాం. ఇక్కడ ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 4వ వచనం ఏంటంటే, నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకొని నీ ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయవద్దు, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. ఒకవేళ నువ్వు మాట తప్పేవనుకో, మర్చిపోయేవనుకో, ఏమైద్ది? నాకు తెలిసిన ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఒక ఉద్యోగి. ఆయన ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘంలో ఈ బల్ల ఇచ్చే ప్లేటు వాళ్ళు ప్లాస్టిక్ ప్లేట్ వాడుతున్నారట. అనుకున్నాడు వీళ్ళకి ఏదన్నా మంచి ప్లేట్ ఇవ్వాలని చెప్పేసి కూర్చుని అప్పుడప్పుడు దేవుడా నేను ఈ సంఘానికి ప్లాస్టిక్ ప్లేట్ బాగాలేదు, నేను వెండి ప్లేట్ కొనిస్తాను అన్నాడట. మంచిదే, ప్రమాణం చేశాడు. ఇంటికి వెళ్ళాడు, వెండి కేజీ ఎంత అడిగాడు, ప్లేట్ ఎంత అడిగాడు, 25,000 అన్నాడు. గుడి టారెత్తింది. అమ్మ 25,000, నేను ఎంత అనుకోలేదు, 2,000 3,000 అయితే అనుకున్నాను. 25,000 దేవుడా నమస్కారం మానేశాడు. దేవుడికి నమస్కారం పెట్టేశాడు. మాట ఇచ్చాడు కానీ మానేశాడు. ఎందుకు? డబ్బు చాలక. దేవుడు వదిలిపెట్టాడు. నువ్వు మాట ఇవ్వకూడదు ఉంటే దేవుడు పట్టించుకోడు. ఇచ్చిన తర్వాత మాత్రం చేయకపోతే దేవుడు వెంటబడతాడు నీ చేత ఆ పని చేసేంతవరకు. అక్కడి నుంచి ఆయనకి 10 రూపాయలు కూడా మిగట్ల. ప్రతి నెల అప్పు చేయాల్సి వస్తుంది. 3 సంవత్సరాలు ఆయన సఫర్ అయ్యాడు. ప్రతి నెల అప్పే, ప్రతి నెల అప్పే. 1,00,000 రూపాయల శాలరీ. అదేమిటి 1,00,000 రూపాయల శాలరీ, నాకు 10 రూపాయలు మిగట్లేదు, చెవులు అప్పు చేయాల్సి వస్తుంది, ఏమైంది నాకు? 5 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఆలోచన చేశాడు. అర్థం కాల వాడికి. తెలుసుకుంటే 3 సంవత్సరాలు పట్టింది. అప్పుడు అమ్మ నేను దేవుడికి మాట ఇచ్చి నెరవేర్చలేకపోయాను. వెంటనే పోయి అప్పు చేసి 25,000 తెచ్చి డబ్బు కొనుక్కొచ్చి చర్చిలో పాస్టర్ గారికి ఇచ్చి సాక్ష్యం చెప్పిన తర్వాత డబ్బు మిగలటం మొదలయ్యింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మాట ఇస్తే నువ్వు మర్చిపోతావేమో కానీ ఆయన మర్చిపోడు. ఆయన పెద్ద కంప్యూటర్ ఉంది ఆయన దగ్గర. నువ్వు ఎప్పుడు ఏమి ఇచ్చావు అన్నీ నోట్ చేసుకుంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా దేవుడికి మాట ఇచ్చి వెనకడుగు వేయవద్దని మనం ఇంకొక మాట మనం చూసుకుందాం. ప్రసంగి గ్రంథం 4:5 వచనం కూడా చూద్దాం. నీవు మొక్కుకొని చెల్లించకుండుట కంటే మొక్కుకొనుటకుండటే మేలు. నువ్వు మొక్కుబడి చేసుకోవు, దేవుడు అడిగే నేను మొక్కుబడి చేసుకోమని. నువ్వు మొక్కుబడి చేసుకుంటేనే సహాయం చేస్తాడా దేవుడు? అట్లా చేసేవాడైతే అందరూ మొక్కుకోవాలి కదా. వర్షం రావాలని ఇప్పుడు మొక్కుకున్నావా? నువ్వు వర్షం కావాలి ప్రభువుని మొక్కుకోవాలా? కానీ వర్షం వచ్చింది. వర్షం వస్తే పంటలు పండుతున్నాయి. పంట పడితే నీకు ధాన్యం వస్తుంది. నువ్వు తింటున్నావు అంటే ఇప్పుడు మొక్కుకున్నావా? దేవుడా నాకు రైస్ ఇచ్చామని కాదు కదా. నీ ప్రమేయం ఏం లేదు, దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు అడగకపోయినా అడిగినా దేవుడు తన పని తను చేస్తాడు. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి ప్రభువా నువ్వు నాకు అది ఇస్తే నేను నీకు ఇది ఇస్తా అన్నావు అనుకో, బేరం ఆడేమనుకో, ఆ బేరం దేవుడు సీరియస్గా తీసుకుంటాడు. ఓహో నాతో బేరం ఆడుతున్నావా, సరే రా. అప్పుడు ఇవ్వకపోతే మాత్రం వెంటబడి దాన్ని తీసుకుంటాడు. తీసుకునేంత వరకు నీ జీవితంలో మనశ్శాంతి ఉండదు. నీ కుటుంబము అప్పుల పాలయ్యిద్ది. నీకే మనశ్శాంతి. ఏం చేస్తున్నావు అని నీకు తెలియని పరిస్థితిలో నీవు చిక్కుబడిపోతావు. అందుకే మత్తయి సువార్తలో యేసయ్య అంటే ఒక మాట చెప్పాడు తెలుసు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం ఒక మాట దేవుడు అంటున్నాడు. మత్తయి 5:33. చాలు. ఇక్కడ ఎంత క్లియర్గా యేసయ్య మాట్లాడుతున్నాడంటే, మనం చాలామంది ఒట్టు పెట్టుకుంటాం కదా, ఒట్టు పెట్టకనే కూడదు. ఇంకా ఈ రోజుల్లో
మనం ఒట్టు పెట్టుకోవట్లేదు, కానీ మా చిన్నతనంలో మేము చాలా బాగా ఒట్లు పెట్టుకునేవాళ్ళం. అంటే ఇప్పుడు కుర్రాళ్ళు కూడా పెట్టుకోవట్లేదు, పిల్లలు కూడా పెట్టుకోవట్లేదు. కాస్త ఎడ్యుకేషన్ కల్చర్ పెరిగేది కాబట్టి. కానీ ఒట్టు పెట్టుకోవటం ఇంకా పల్లెటూళ్ళలో ఉంది, పల్లెటూళ్ళలో ఇంకా ఉంది. వాళ్ళు ఒట్టు పెట్టుకుంటున్నారు. మనం ఎవరి మీద ఒట్టు పెట్టుకోవాలి? బైబిల్ చెప్తుంది. దేవుడి మీద ఒట్టు పెట్టుకోవచ్చా? లేదు. ఆకాశం మీద ఒట్టు పెట్టుకోవచ్చా? భూమి మీద ఒట్టు పెట్టుకోవచ్చా? సింహాసనం భూమి ఆయన పాద యెరూషలేము తోడ పెట్టుకోవచ్చా? నీ తలతోడు పెట్టుకోవచ్చా? తల కూడా పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు? నీ తల వెంట్రుకలో ఒకదాన్ని తెల్లగా చేయలేవు, నల్లగా చేయలేవు, పెయింట్లు వేసుకోవాలి తప్ప. సో నీ తల వెంట్రుకల్లో ఒక తల వెంట్రుక మార్చడం చేత కాదు నీకు. నువ్వు దేవుడితో మాట్లాడతావా? నేను ఆ మాట చేస్తాను, ఈ మాట చేస్తాను ఇవి. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ మనిషి కూడా ఒట్టు పెట్టుకోకూడదు. మనం క్రైస్తవులము, మనం ఎక్కడ కూడా ఒట్టు పెట్టుకోకూడదు. మనం చుట్టుపక్కల వాళ్ళతో అంటే ఒట్టెందుకు పెట్టుకుంటాం అంటే వాడు నమ్మాలి కాబట్టి పెట్టుకుంటాం. అసలు ఎందుకు నమ్మాలి వాడు? నువ్వు సరిగ్గా ఉంటే. అప్పుడు దేవుడు ఏమంటాయంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు ఆఫీసులో మాటిస్తావు, రేపు మార్నింగ్ నీ ఫైల్ ఎవరో పార్టీ వచ్చి అయ్యా నా ఫైల్ ఉంది, మార్నింగ్ నీ ఫైల్ సంతకం అయిపోయింది పో అన్నావు అనుకో, రేపు మార్నింగ్ ఫైల్ సంతకం చేయాల్సింది అంతే. చేయకపోతే ఏమవుతుంది? మాట మీద నిలబడలేదు. వాడు ఆశపడతాడు, వాడి భార్య పిల్లలు ఎదురు చూస్తారు, డబ్బులు వస్తాయి, ఏదో పుట్టి తిందాం అనుకుంటాడు. నువ్వు సంతకం చేయకపోతే ఏమైంది? వాడి కుటుంబం పస్తుబడిద్ది. ఆ దేవుడు ఒప్పుకోడు, నిన్ను మొత్తుతాడు. కాబట్టి మాట మీద నిలబడటం ముఖ్యంగా మానవుడికి, మరి ముఖ్యంగా క్రైస్తవుడికి ఎంతో అవసరం. క్రైస్తవులు మాట మీద నిలబడకపోతే దేవుడు ఒప్పుకోడు. నిన్ను వెంటాడతాడు దేవుడు. మాట మీద నిలబడకూడదు. మనమందరం కూడా మాట మీద నిలబడాల్సిన వాళ్ళమై ఉంటున్నాం. మనం అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి క్రైస్తవులు ఎక్కడ ఉన్నా నీతిగా నిజాయితీగా ఉంటారని ఒక పేరు సొసైటీలో. ఒక నర్సు సేవ చేసిందంటే ఏమనుకుంటారు? క్రిస్టియన్స్ కాబట్టి ఇలా చేస్తారా, మిగతా ఎవరు చేయలేరు అనుకుంటారు. క్రిస్టియన్స్ కాబట్టి ఒక టీచర్ వాక్యం పాఠం చెప్తే ఎంత బాగా పాఠం చెప్తుందంటే వేరే టీచర్ ఎవరు అలా చెప్పలేరు. టీచర్కి క్రైస్తవులకి దేనికి పేరంటే క్రైస్తవ టీచర్లు బాగా చెబుతారని, క్రైస్తవ నర్సులు బాగా చెప్తారని పేరు. అలాగే కాకుండా క్రైస్తవులు మందు కొట్టరని, క్రైస్తవులు తప్పు చేయరని, క్రైస్తవులు అబద్ధమాడరని ఒక పేరు. మా బ్యాంకులో ఒకసారి నేను ఒక ఆఫీసులో ఒక సీట్లో కూర్చున్నాను. నాకన్నా ముందు ఒక ఆయన ఆ సీట్లో పనిచేసి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. ఆయన తప్పు చేశాడు. ఆ తప్పు నా టైంలో బయటపడింది. ఒక కస్టమర్ అంటాడు, అయ్యా మీరు కూడా తప్పు చేస్తారా అని అడిగాడు నన్ను. మీరు కూడా తప్పు చేస్తారంటే అర్థం ఏంటి? మీరు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, మీరు కూడా, వాడు కూడా క్రిస్టియనే. నా బ్యాడ్ లెక్క ఏంటంటే నా ముందున్నవాడు క్రిస్టియనే, దేవరాజు వాడి పేరు. దేవుడికే రాజు వాడు, దేవరాజు నా పేరు అంటాడు. తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు దేవుడు ఒప్పుకోలేదు, సరే పనిష్మెంట్ వచ్చింది, అది వేరే విషయం. కానీ పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే మీరు కూడా తప్పు చేస్తారా? నువ్వు తప్పు చేస్తే, నువ్వు మాట మీద నిలబడకపోతే, నీ మాట సొసైటీకి విలువ లేకపోతే 10 మంది ఏమంటారు తెలుసా? మీరు కూడా తప్పు చేస్తారా? ఎంత అవమానం యేసయ్యకి. మీరు కూడా అంటే అర్థం ఏంటి? అది మీరు కూడా అంటే అవమానకరమైన మాట. ఈ మాట మనం ఎక్కడ కూడా సొసైటీలో, సంఘములో, సమాజంలో ఎవరి చేత ఆ మాట మనము పడకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు. బైబిల్లో ఒక మాట ఉంది. ఒక ఆయన పొలం పోయి పనిచేయరా అన్నాడు కొడుకుని. వాడిని పోనన్నాడు. ఇంకో కొడుకు దగ్గర పోయి నువ్వు పోరా అన్నాడు. నేను పోతాలే అన్నాడు. కానీ పోనన్నవాడు పోయాడు, పోతానన్నవాడు పోలా. ఏది నిజమైంది? సో మాట ఇచ్చి నిలబడాలి అంతే తప్ప మాట మీద నిలబడకుండా సొంత ప్రయత్నం చేసేవాళ్ళు గెలవలేరు, నిలవలేరు, సొసైటీని విలువలేని వాళ్ళు. ఒకవేళ నువ్వు మాట ఇచ్చి నిలబడలేదనుకో, నువ్వు గెలవలేవు, నువ్వు నిలవలేవు, సొసైటీ నీకు విలువలేదు. అటువంటి క్రైస్తవ జనముగా మనము ఉండకూడదని దేవుడు మాట ఇస్తున్నాడు. ఒకవేళ సేవకుడికి మాట ఇచ్చి మనం మర్చిపోతే, పాస్టర్ గారికి మాట ఇచ్చి మర్చిపోతే ఏమైద్ది? అననీయ సప్పీరా ఎవరాళ్ళు? భార్యాభర్తలే. వాళ్ళు ఏం చేశారు? మాట తప్పారా లేదా? ఏం చేసేది తప్పిందండి? వాళ్ళందరూ అనుకున్నారు మనమందరము మన ఆస్తి అమ్మి చర్చిలో పెడదాము, అందరూ తలా కాస్త పంచుకుందాం అనుకున్నారు, అందరూ పేదవాళ్ళకి ఇద్దాం అనుకున్నారు. ఇతను కూడా అననీయ సప్పీరా భార్యాభర్త ఇద్దరు తమ ఆస్తి అమ్మేశారు. అమ్మేసి ఇచ్చే ముందు డౌట్ వచ్చింది వాళ్ళకి,
ఎక్కడ పెట్టాలి డబ్బు తీసుకెళ్ళి? చర్చిలో ఇవ్వాలా? ఆ డబ్బులు ఎవరు తింటారు? అందరు తింటారా? నా కష్టార్జితం దేశమంతా పెట్టాలా? వద్దులే అని సగం దాచుకుని సగమే పెట్టారు. పేతురు అడిగాడు, అననయ్యా ఇంతకే అమ్మేవా అని. ఇంతకేనయ్యా అన్నాడు. అప్పుడే చచ్చిపోయాడు. స్పాట్. ఆయన చచ్చిపోయే సంగతి భార్యకి తెలియదు. ఆమె వచ్చింది. ఆమె వచ్చి కారుకి అయిపోయింది. పేతురు గారు, అమ్మా ఇంతకే అమ్మావా? ఇంతకే అమ్మానయ్యా. ఎందుకు దేవుని పరిశుద్ధాత్మను మీరు మోసం చేస్తున్నారు? ఆ మాట చూడండి. అపోస్తుల కార్యము గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. అపోస్తుల కార్యము గ్రంథము ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎవరిని మోసం చేస్తున్నారు? ఇదిగో మీ ఆయన అబద్ధం ఆడాడు, చచ్చాడు, ఇంకా తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు పాదాలు అక్కడే ఉన్నాయి, నువ్వు కూడా చచ్చిపోతావు అన్నాడు. ఆమె చచ్చిపోయింది. దేవుడికి మాట ఇచ్చి నెరవేర్చకపోతే దాని ఫలితము మరణమే. మరణమే. జ్ఞాపకం పెట్టుకోండి సహోదరి సహోదరులారా, ఎట్టి పరిస్థితుల్లో దేవుడికి మాటిచ్చి ఫెయిల్ కాకూడదు. ఈవెన్ పాస్టర్కి మాటిచ్చి కూడా ఫెయిల్ కాకూడదు. పేతురు పాస్టరా దేవుడా? పేతురు పాస్టరా దేవుడా? పాస్టరే, ఒక పెద్ద పాస్టరు. ఆయనకి మాటిచ్చారు. వీళ్ళందరూ ఏమయ్యారు? మాటిచ్చి నిలబడిపోతే ఫెయిల్ అయ్యారు. సో పాస్టర్కి మాటిచ్చినప్పుడు అది ఫెయిల్ అయితే మరణము తోడవుతుందని దేవుడు మనకి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఇంకొక మాట చూద్దాము. దేవుడు ఎప్పుడైనా మాట తప్పాడా? దేవుడు ఎప్పుడైనా మాట తప్పాడా? అస్సలు సమస్య లేదు. ఆయన మాట తప్పే సమస్య లేదు. వచ్చే సంవత్సరం ఈ టైంలో నీ కొడుకు నీకు బొడిలో బిడ్డ ఉంటాడని చెప్పాడు. వచ్చే సంవత్సరం వచ్చాడు, చూపించాడు, అంతే. ఎవరికి ఆ మాట చెప్పింది? శారాకి, అబ్రహాంకి. వచ్చే సంవత్సరం ఈ టైంలో నీ ఒడిలో నీ బిడ్డ ఉంటాడని చెప్పాడు. అలాగే ఉన్నాడు. దేవుడు టైం కూడా చెబుతాడు. దేవుడు టైం కూడా చెబుతాడు. ఈ టైంలో ఈ కార్యం నెరవేరుదని చెప్పినప్పుడు ఆ టైంలో ఆ కార్యం నెరవేరుతుంది. అంత పర్ఫెక్ట్గా ఆయన ప్లానింగ్ ఉంటుంది. మరి మనకెలా ప్లానింగ్ ఉంది? అలాంటి ఆయనతో డీల్ చేయాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? అలాంటి ఆయనతో డీల్ చేయాలని ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఈ మధ్య నాకు ఒక సహోదరి వాళ్ళ ఆఫీసులో వాళ్ళ బాసు చాలా దుర్మార్గురాలు అని. దుర్మార్గులు అయితే ఎలా ఉండాలి తెలుసు? మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా. దుర్మార్గులు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా. మా బాస్ ఉన్నాడు. మేము 80sలో జాబ్లో చేరినప్పుడు మా బాస్ ఉన్నాడు. మా బాస్ చాలా మంచోడు. ప్రశాంత్ అయిపోయిందా? అయిపోయిస్తారా అని వెళ్ళిపో అనేవాడు. 2 గంటలకి బ్యాంక్ పని అయిపోయేది, వెళ్ళిపోయేవాడిని. పక్కన సినిమా హాల్ ఉంది, వెళ్ళి కూర్చునేవాడిని. అంటే మా బాస్ మంచోడు. అదే బాస్ మంచోడు కాకపోతే ఏమంటాడు? అయిపోయిందా, కూర్చో, ఈ పని చేయి, ఆ పని చేయి, ఎంత చేస్తా, ముందుకెళ్తావా, కూర్చో అని ఏడిపిస్తాడు. అప్పుడు ఏం చేయాలి? చేయాలంతే. నీ టైం నీ పని వరకు నువ్వు చేయాలంతే. కాదంటానికి అవకాశం లేదు మనకి. అలాగే మనము దేవుడికి మాట ఇచ్చిన తర్వాత ఆ మాట మీద ఒప్పందం చేసుకోవాలి. మీకు తెలుసు తెలియదో, మీరు ఆఫీసుల్లో చేరేటప్పుడు మీరు సంతకాలు చేస్తారు. ఆఫీసులో చేరేటప్పుడు సంతకాలు చేస్తారు. ఆ సంతకం ఏంటి తెలుసా? ప్రమాణమే. మీరు వద్దన్నంత వరకు ఆఫీసులో పనిచేస్తాను. మాకైతే ఇంకా కష్టం ఉంది. బ్యాంకులో అయితే నేను నా జీవితాంతం పనిచేస్తాను. ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోతాను, సంతకం పెడతాం. ఎక్కడికి పంపిస్తే అక్కడికి. అప్పుడు ఆవేశంగా పెట్టేస్తాం. ఎప్పుడు ఉద్యోగం వచ్చే కొత్తలో. తర్వాత 2 ఏళ్ల తర్వాత విశాఖపట్నం ట్రాన్స్ఫర్. అంత దూరమా సార్ అంటావు మళ్ళీ మనమే. సంతకం పెట్టేది నువ్వే, అంత దూరమా సార్ అనేది కూడా నువ్వే. మాట ఇచ్చే ముందు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొక మాట చెప్పి మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనము. ఇక్కడ యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధికి మనం చేరాలి. ఎలా చేరాలి? యథార్థం అంటే అర్థం ఏంటి? యథార్థం అంటే అర్థం ఏంటి? తెలుగు కష్టం. ట్రాన్స్పరెంట్ అంటే అర్థం ఏంటి? ట్రాన్స్పరెంట్ లోపల ఏముందో బయటకు కనపడిద్ది. ఒక సోప్ ఉంది, దాని పేరు పియర్స్ అనుకుంటా. ఇలా పట్టుకుంటే లోపల ఏముందో కనిపిస్తుంది. దాన్ని ట్రాన్స్పరెంట్ అంటాం. దాన్ని యథార్థత అంటాం. లోపల ఏముందో కూడా తెలియాలి. మన ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని మాట్లాడితే మోసం, దేవుడు ఒప్పుకోడు. ఒక డైలాగ్ ఉంది, వరండాలో సిచ్చేస్తే బెడ్రూమ్లో లైట్ వెలిగిద్దట. వరండాలో సిచ్చేస్తే బెడ్రూమ్లో లైట్కి. సామెత అనేది దాని అర్థం ఏంటంటే వీడికి ఇలాగే మాట్లాడాలి,
ఇలా మాట్లాడితే వీడు పోయి అక్కడ మాట్లాడతాడు, వాడు ఇట్లా మాట్లాడతాడు, వాడు నాకు ఇలా చెప్తాడు అని నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడితే కపటము. మనసులో ఒకటి పైకి ఒకటి పెట్టుకుంటే కపటము. అంటే యథార్థత లేదు. యథార్థత లేని క్రైస్తవులకు దేవుడిచ్చే సమాధానం ఏంటి? మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి ఉండదు. నేను బ్యాంకులో పనిచేసా కదా, బ్యాంకులో లోన్లు కట్టరు, త్వరగా కట్టరు. నేను ఫోన్ చేస్తా, సార్ రేపు మీరు లోన్ కట్టాలంట. కట్టేస్తా అంటాడు. కట్టడు, గ్యారెంటీ కట్టడం. ఎందుకంటే కట్టేస్తా అన్నవాడు ఎట్టు కట్టడం. ఎవరు కడతారంటే అదేంటి నువ్వు మొన్న కట్టే కదా, ఈరోజు 13వ తారీఖు 14వ తారీఖు కడతాను. 14 కదా, సరే రేపు కడతాను సార్. ఎన్ని గంటలు రావాలి, ఆఫీస్ ఎన్ని గంటలకు ఉంటుంది, ఇలా అడిగినోడు కడతాడు. రేపు కట్టేస్తా అంటే నువ్వు ముందు ఫోన్ పెట్టారు అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఎవరు కడతారో, ఎవరు కట్టరో, ఎవరు కట్టలేరో ఆ సంగతి నాకు అర్థమైపోయింది ముందే. నేను సాయంత్రం మేనేజర్ చెప్తాను, మేనేజర్ గారు ఇంతమందికి కాంటాక్ట్ చేశాను, ఇంతమంది కడుతున్నారు, వీడు డౌట్గా చెప్పి వీడి సంగతి చూసుకోవాలంటే వాళ్ళ మీద స్పెషల్ కేర్ తీసుకుని నోటీసులు తయారు చేసి రేపు ఎటు కట్టడో నోటీసు పంపించేస్తాం మేము. సో నీ ప్రవర్తన బట్టి అవతల వాళ్ళ ప్రవర్తన బేస్ అయి ఉంటుంది సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు రూడ్గా ప్రవర్తిస్తే అవతల వాళ్ళు కూడా రూడ్గా ప్రవర్తిస్తారు. నువ్వు లైక్ మైండెడ్గా సంతోషంగా ప్రవర్తిస్తే అవతల కూడా సంతోషంగా ఉంటారు. నువ్వు ఏడుస్తూ ప్రవర్తిస్తే అవతల వాళ్ళు కూడా ఏడుస్తూ ప్రవర్తిస్తారు. సమాజంలో, సంఘంలో మనం ఎలా ఉండాలంటే దేవుని చిత్తానుసారంగా అందరికీ అనుకూలంగా మంచి వాళ్ళగా ఉండాలి. మనము ఎట్టి పరిస్థితులు కూడా యథార్థత కోల్పోకూడదు. నువ్వు లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడకూడదు. అది మంచిది కాదు. అది మంచిది కాదు. ఇక్కడ అంటున్నాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. శారా లోపల మనసులో ఒకటి పెట్టుకొని పైకి నవ్వేసింది. శారా మనసులో ఒకటి పెట్టుకొని పైకి నవ్వేసింది. దేవుడు ఏమన్నాడు? నీ భార్య నవ్వింది. నా భార్య నవ్వలేదు, నేను చెప్పాను నీ భార్య నవ్వింది, ఎందుకు నవ్వింది అడుగు అన్నాడు. వాడు పోయి అబ్రాహం పోయి క్లారిఫికేషన్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నమ్మాడు. ఎస్ నేను ఒప్పుకుంటాలే అన్నాడు. దేవుడికి అన్నీ తెలుసు. నువ్వు మనసులో ఒకటి పైకి ఒకటి పెట్టుకుంటే దేవుడు ఆయన వెంటనే ఈజీగా గుర్తుపడతాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం జ్ఞాపకం చేసుకుని ముందు ముగించుకుందాం, టైం అవుతుంది. నిర్గమకాండము 20వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండము 27. చాలు. నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపరాదు. మనం ఎక్కడన్నా ఇతరులతో సంభాషించేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడి పేరు వాడకూడదు. అమ్మ తోడు దేవుడు తోడు అనకూడదు. నువ్వు దేవుడిని మధ్యలోకి లాక్కురావద్దు. దేవుడు పరిశుద్ధుడు, నువ్వు అపరిశుద్ధుడివి. నువ్వు ఆయన పేరు లాక్కొచ్చి ఆయన అపవిత్రతను నువ్వు పాడు చేయకు, ఆయన పవిత్రతను నువ్వు అపవిత్రపరచకూడదు. కాబట్టి దేవుణ్ణి అంత ఈజీగా లాక్కురావద్దు. తప్పదు అంటే దేవుడు, అంతే తప్ప చిన్న చిన్న విషయాలకి దేవుణ్ణి మనము లాక్కురాకూడదు. ఇంకొక మాట చెప్పి ముగించుకుందాము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టాలి. ఇదే ఫైనల్ కంక్లూషన్ మనకి. అంటే నువ్వు ఏమైతే దేవుడికి ప్రమాణం చేసి దేవుడితో ఇలా ఉంటానయ్యా, అలా ఉంటానయ్యా, ఇలా ఇస్తానయ్యా, అలా చేస్తానయ్యా అంటావో దానిని గట్టిగా పట్టుకోవాలి. దాన్ని స్థిరంగా గట్టిగా పట్టుకోవడం అంటే స్థిరంగా ఉండాలి. అది మాట అయితే మాట కోసం స్థిరంగా ఉండాలి. అది చావు అయితే చావు కోసం కూడా స్థిరంగా ఉండాలి. యేసయ్య దేవుడితో మాటిచ్చాడు, యెహోవా తండ్రితో మాటిచ్చాడు, నీ ప్రజల కోసం నేను చనిపోతానన్నాడు. చనిపోయాడా లేదా? మాట ఇచ్చాడు. ఎంత కష్టమైనా నిలబడ్డాడు. మాట ఇచ్చిన తర్వాత ప్రాణం పోయినా కూడా నిలబడ్డాడు. కానీ మాట తప్పలేదు యేసయ్య, మాట తప్పలేదు యేసయ్య. మనం ఎన్నిసార్లు మాట తప్పిపోతున్నాం? దేవుడి సంగతి తర్వాత పాస్టర్కి మాట ఇచ్చి ఎన్నిసార్లు తప్పిపోతున్నాం? సరే, పాస్టర్కి తర్వాత మీ కొలీకి మాట ఇచ్చి ఎన్నిసార్లు తప్పిపోతున్నాం? వాడి విషయం వదిలే పక్కింటి ఆమెకి మాట ఇచ్చి ఎన్నిసార్లు తప్పిపోతున్నాం? బిడ్డలకు మాట ఇచ్చి ఎన్నిసార్లు తప్పిపోతున్నాం? తల్లిదండ్రులకు మాట ఇచ్చి ఎన్నిసార్లు తప్పిపోతున్నాం? ఎవరికైనా సరే నువ్వు మాట ఇచ్చావంటే నిలబడాలి. ఎవరికైనా సరే మాట ఇచ్చావంటే మాట మీద నిలబడాలే కానీ మాట తప్పిపోరాదు. మాట మీద నిలబడకపోతే ఎంత సీరియస్ మ్యాటరో తెలుసా? ఒకసారి మోషేని వాళ్ళ అక్క తిట్టింది. ఏమని తిట్టింది? ఈ పెద్ద సేవకుడా, నేను కూడా సేవకురాలే అంది. అందా లేదా? వాళ్ళ అక్క పేరేంటి? మిరియాము.
వీడు పెద్ద సేవకుడా, నేను కూడా సేవకురాలంది, తిట్టింది. ఏమైంది తర్వాత తెలుసా? అప్పుడే ఆ గంటలోనే కుష్టి వ్యాధి వచ్చింది. సేవకులను ఎప్పుడు తిట్టకూడదు. అంటే లోపల ఒకటి బయట ఒకటి కూడా మాట్లాడకూడదు. వాడు దేవుడు సేవకులు. ఒకవేళ వాడు తప్పు చేస్తే వాడు చేస్తాడు, వాడి సంగతి దేవుడు చూసుకుంటాడు. నిజమైన సేవకుడు కాకపోతే దేవుడు చూసుకుంటాడు. నువ్వు మాత్రం సేవకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట అనకూడదు. ఇప్పుడు మనం చూసాం కదా, అననీయ సప్పారు, మాట ఇచ్చి తప్పారు, ఫలితం అనుభవించారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మనం నీతిగా నిజాయితీగా ఉండాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. అంతే తప్ప సొసైటీలో ఉన్న వాళ్ళను మనం చీప్గా కనపడకూడదు. ఎవరైనా మనం తప్పు చేస్తే ఏమంటారు? మీరు కూడా తప్పు చేశారా అంటారు. అంటే క్రైస్తవులు తప్పు చేస్తారని వాళ్ళు అనుకోరు. వాళ్ళు అనుకోనప్పుడు నువ్వు తప్పు చేస్తే ఏమైందంటే మన మీద బ్యాడ్ ఒపీనియన్ ఏర్పడింది వాళ్ళకి. వీళ్ళు కూడా తప్పు చేస్తున్నారు, వీళ్ళు కూడా మందు కొడతారా, వీళ్ళు కూడా అబద్ధాలు ఆడతారా. బ్యాడ్ లక్ ఏంటంటే మందు కొట్టే వాళ్ళందరూ మనవాళ్ళే, 90% మనవాళ్ళే. వాళ్ళు రెస్టారెంట్లో కొట్టరు, ఇంటికి తీసుకెళ్ళి తాగుతారు. వాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు. డబ్బు లేని వాళ్ళు వీడే పోయి 1000 రూపాయలు అప్పు తీసుకెళ్ళి కూర్చొని వాటితో వీటితో కలిపి తాగేసి ఇంటికి వస్తాడు. ఎవడు క్రైస్తవుడు? కాబట్టి క్రైస్తవ సంఘమా, కుటుంబములారా, దేవాది దేవుని నామంలో మీ అందరికీ నా మనవి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట ఇచ్చిన తర్వాత నిలబడకుండా పోవద్దు. అది దేవుడికి ఇచ్చిన మాటలుగా భావించండి. నీ రహస్య ప్రతి మాటను దేవుడు వింటూ ఉన్నాడు. నువ్వు రహస్యంగా చెప్పిన ప్రతి మాట దేవుడు వింటాడు. అన్నిటికి చెప్పినా, క్రైస్తవుడికి చెప్పినా, మన కొలీగ్కి చెప్పినా, ఫ్రెండ్కి చెప్పినా, దేవుడికి చెప్పినా, పాస్టర్కి చెప్పినా, ఎవరికి చెప్పినా ఒక్కరి మాట ఇచ్చావంటే మాట మీద నిలబడకపోతే మాత్రం దేవుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. నువ్వు జీవితంలో చాలా కోల్పోతావు. 5-6 సంవత్సరాల తర్వాత ఎప్పుడో నీకు నష్టం వచ్చింది, అప్పుడు ఏడ్చి కూడా ఉపయోగం ఉండదు. ఆ కాలం అంతా కూడా గడిచిపోయింది. కాబట్టి ఇట్టి మాటలు దేవుడు మన సన్నిధిలో మన వినికిడిలో ఆస్వాదించి కాపాడి రక్షించును గాక. ప్రార్థన చేసుకుందాం. శిరస్సు ఉంచండి. సహోదరి సహోదరుడు, దేవుడు నీతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నిన్ను నన్ను దేవుడు సంధించాడు. ఎవరికైనా మాటిచ్చి తప్పేవేమో జ్ఞాపకం చేసుకో. నీ జీవితకాలం అంతటిలో ఎక్కడైనా మాట ఇచ్చి తప్పిపోయేవేమో జ్ఞాపకం చేసుకొని దేవుడిచ్చే ఆయుష్ ఆరోగ్యం పొందుకుందాం. మాట ఇచ్చి తప్పిపోతే అనారోగ్యము, నిలబడితే దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, నిలబడితే దేవుడు సంపాదిస్తాడు, నిలబడితే దేవుడు సౌకర్యం ఇస్తాడు, నిలబడితే దేవుడు ఆశీర్వాదాలు వస్తాయి. తప్పిపోతే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ సమాజంలో, నీ ఇంటిలో, నీ వంటిలో ఏదైనా సమస్య ఉందంటే దానికి కారణము మాటిచ్చి తప్పడం అయి ఉండవచ్చు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎలాంటిది ఏమో జరిగిందేమో, నువ్వు గతంలో మాటిచ్చి మర్చిపోయేవేమో, నువ్వు మాట చేస్తానని మాటిచ్చి మర్చిపోయేవేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకొని అవన్నీ గుర్తు చేసుకొని, ఒకవేళ ఇంకా పెండింగ్ ఉంటే ఇప్పుడే దేవుడికి మాట ఇయ్యి. ప్రభువా, నేను మర్చిపోయాను, పలానప్పుడు నీకు మాట ఇచ్చాను, దీన్ని మర్చిపోయాను, నన్ను క్షమించయ్యా, నేను నీ మాట వింటానని దేవుడికి మాట ఇవ్వు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రికన్సిలేషన్ చేసుకో, రీకన్సిలేషన్ మళ్ళీ చేసుకో. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. ప్రార్థన చేసుకుందాం. శిరస్సు వంచండి. మౌనంగా అందరూ మౌనంగా శిరస్సు వంచి ప్రార్థన చేసుకుంటూ ఉండండి.